ఇప్పుడు హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడొద్దని చెప్పేసి వైసీపీ అభిమానులకు పిలిపించారట ఆ పార్టీ వాళ్ళు. సార్ అక్కడ వైసీపీ అభిమానుల్లో చాలా మంది ప్రజారాజ్యంలో ఉన్న నాయకులు ఉన్నారు సార్. వారందరూ కూడా చిరంజీవి గారి సినిమాలు ఫ్లెక్సీలు కట్టి పెరిగిన వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారి ఉమ్, సినిమా ఫస్ట్ రోజుకి కేకులు కట్ చేసిన వాళ్ళే. సో ఈ రోజు అరచేతితో సూర్యకాంతిని ఆపగలరా, లేకపోతే హరిహర వీరమల్లుని చూడకుండా మీరు నిర్దేశించగలరా? సో ఖచ్చితంగా ఇవాళ రోజు అంబటి రాంబాబు గారే ట్వీట్ పెట్టారు, అంతకుముందు పేర్ని నాని గారు, లేకపోతే బొత్స గారు, వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. కానీ ఒకప్పుడు ప్రజారాజ్యం, యువరాజ్యం ఇవన్నీ వాళ్ళకి తెలుసండి. బేసికల్ గా ఉమ్, బేసికల్ గా సినిమా అభిమానులు వాళ్ళు, సినిమా అభిమానులు. సో వైసీపీలో ఉమ్, నిత్యం సినిమా థియేటర్ల దగ్గర ఫ్లెక్సీలు కట్టే అభిమానులు, అభిమానులు కోకొల్లలండి. సో పేరుకి వారి పార్టీ అవ్వచ్చు, ఓటేస్తే అటు వేసి ఉండొచ్చు, కానీ స్వతహాగా అన్న అభిమానులు చాలా మంది ఉన్నారండి. ఒకవేళ ఒకవేళ ఇంట్లో మగవాళ్ళు నిర్దేశించినా సరే, ఇంట్లో ఆడబిడ్డలు, పసిబిడ్డలు కూడా మనస్ఫూర్తిగా అన్న సినిమా ఎప్పుడు వస్తుందా అని 5 ఏళ్ళు అయిందండి ఆయన్ని స్క్రీన్ మీద చూసి. మనస్ఫూర్తిగా ప్రజలందరూ, ఆయన అభిమానులందరూ, లేకపోతే ఎప్పుడైతే అన్న అనుకునే సోదరులం అందరూ, ఆ సోదరి సోదరిమణులు అందరూ మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నామండి. అందులోనూ ఏ రోజు ప్రచారానికి బయటికి అంటే పబ్లిసిటీ, అంటే పొలిటికల్ ప్రచారానికి తప్ప మూవీ పబ్లిసిటీ ఏ రోజు ఇవ్వలేదండి. అలాంటి వ్యక్తి ఉమ్, ఈ రోజు వచ్చి సినిమాకి ముందు ఆయన ఇస్తున్నటువంటి ప్రెస్ మీట్లు కానీ, మీడియా మిత్రులు అందరితో పెట్టినటువంటి సమావేశం కానీ, అసలు ఆయన ఏ రోజు ఇలా చేయలేదు, ఏ రోజు ఇలా చేయలేదు. కానీ ఇప్పుడు నేను ఆర్థికంగా నిలబడాలి, నా పార్టీని ఉమ్, నిలబెట్టుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి. సినిమా అనేది నాకు అన్నం పెట్టినటువంటి ఒక తల్లి లాంటిది. సో నేను ఎప్పుడు ఇచ్చే గౌరవంలో అంగుళం కూడా తగ్గనివ్వను. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రొడ్యూసర్ గా నలిగిపోయినటువంటి ఏం రత్నం గారి కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. నిజంగా నాకు ఖుషి సినిమాలో ఎంత ఆర్థిక ఇబ్బందులతో ఉన్నానో ఆ టైంలో నాకు ఒక మంచి హిట్ ఇచ్చి నన్ను ఆర్థికంగా బలోపేతం చేసినటువంటి వ్యక్తి. అదే రకంగా సినిమా రంగం లేనిదే నేను ఆ పార్టీని, పార్టీ నాయకులని, వీళ్ళందరినీ కూడా అసలు మా మా ఈ రోజుకి పార్టీ ఆఫీస్ అండి కన్స్ట్రక్షన్ మోడ్ లో ఉంది. అది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా, ఎప్పుడు దాంట్లో అన్న కూర్చుంటాడా, ఎప్పుడు ఆయన్ని చూడడం కోసం మేము ఉర్రు తలుగుతూ వెళ్తుంటామా అని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్నామండి. ఏదైతే ఈ మూవీ మీద వచ్చినటువంటి ఆదాయాన్ని గతంలో మీరు చూసుంటారు, ఓడించిన ప్రజలు అంటే 2 చోట్ల ఓడించిన ప్రజల కోసం కరోనా టైంలోనండి భవన కార్మికులను ఆదుకున్నారు. కౌలు రైతులు చనిపోయిన వారికి ఆసటగా నిలబడి ఆ ఒక బాసట వేసినారు. అదే రకంగా ఉద్దానం సమస్యను, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుందండి డబ్బు? ఆయన ఏమన్నా పూల వ్యాపారం ఉందా, పాల వ్యాపారం ఉందా? ఆయనకి తెలిసిందల్లా ఒకటే విద్య కదా, ఆ సినీ రంగ అవును. ప్రవేశం అనేది. సో ఖచ్చితంగా దాని మీద వచ్చిన ఆదాయాన్ని, అంటే అంటే నమ్మని ప్రజలు అని అప్పట్లో, అంటే ప్రజలు ఓట్లేయలేదు, ఓడిపోయినాం అనే బాధ అయినా ఎప్పుడు లేదండి. ఇంకేదో నేర్చుకోవాలి, వారికి ఇంకొంచెం నమ్మకాన్ని నేను కలిగించాలి అని తన సినిమా రంగం మీద వచ్చినటువంటి డబ్బునంతా గత ఎలక్షన్ కి ముందంతా ఆయన ప్రజల కోసం ఖర్చు పెట్టిన తీరు తెన్న మేము చూసినామండి. సో నిన్న మొన్న ఉమ్, కూడా, అంటే ఎలక్షన్స్ లో గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన ఎక్కడైతే వరద బాధితుల కోసం, లేకపోతే బోర్డర్ లో చనిపోయినటువంటి మురళీ నాయక్ కోసం, సో ఇలా ప్రతి విషయంలో ఆయన నేనున్నాను అని నిలబడుతూ తన నిస్వార్థత, తన నిజాయితీ, తన కరుణ, లేకపోతే తన సహాయ దృక్పథం అనేది అడుగడుగున చాటుకుంటున్నారు. వీటన్నిటికీ ఆయువు పట్టు మాకు మా అన్న సినిమాలో వచ్చిన డబ్బులండి. అందుకనే ఉమ్, మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి ప్రతి చోట ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమాని ఆదరించండి, సినీ రంగంలో బతుకుతున్న ఎంతో మందికి ఒక బాసటగా రండి అంటూ ఒక మెసేజ్ అయితే ఇస్తున్నటువంటి దృశ్యం అండి. చాలా నిజంగా హరిహర వీరమల్లు సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే, క్రిష్ గారు స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్, దాన్ని జ్యోతి కృష్ణ అంటే ఏం రత్నం గారు అటువంటి కూడా వాళ్ళ అబ్బాయి, అది అతను డైరెక్షన్ లో. తర్వాత పరమహంస గారు అని ఒక కెమెరామెన్ అండి, ఆయన చాలా మూవీస్ తీసినారు. సో అటువంటి ఆయన ఓజీ కూడా ఆయన కెమెరామెన్. సో అటువంటి ఒక వ్యక్తులు అంటే ఒక ఒక మంచి కాంబినేషన్ అండి. అంటే ఏం రత్నం గారు, ఆయన కొడుకు, లేకపోతే పరమహంస గారు, వీరందరూ కూడా ఒక మంచి కాంబినేషన్, జ్యోతి కృష్ణ గారి కాంబినేషన్.
సో వీటి అన్నిటిలో అంటే గతంలో మనము ఛత్రపతి శివాజీని మనం చూసుంటాం, అంటే వినుంటాం ఛత్రపతి శివాజీ గారి గురించి. అంటే అప్పట్లో ముస్లింలకు సంబంధించిన సామ్రాజ్యంలో ఒక హైందవ ధర్మాన్ని కాపాడేటటువంటి ప్రాశస్త్యత, అంటే ఖచ్చితంగా అంటే మనం శంభు చక్రవర్తిని మనం చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో మూవీలో. అంటే జై భవానీ జై శివాజీ అనే ఒక నినాదం ఉండేదండి. అంటే మీరు ముస్లిమ్స్ గా మారితేనే మీకు బ్రతుకుంటది, లేకపోతే చంపేస్తామంటే చావడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి వీర శివాజీ లాంటి వ్యక్తులు ఇక్కడ ఈ ఫ్రీడమ్ ఫైటర్ లో హరిహర వీరమల్లండి. హరిహర రుద్రాదులు వచ్చినా అడ్డు వచ్చినా ఈ రోజు ఆయన ఏదైతే బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టడం ఖాయమండి. వైసీపీ వారు ఏదో కాకుర్తి పడుతున్నట్టున్నారు, సినిమాకి ఏదో ఇబ్బంది కలిగించాలని, ఎవరిని చూడనీకుండా ఆపాలని. సో అటువంటివి ఏమీ జరగదండి. 100% భారీ కటౌట్లు చూసినామండి, భారీ కటౌట్లు చూసినాం. అన్న దిగ్విజయంతో ముందుకొస్తారు. సో ఆయన తను సంపాదించిన ప్రతి రూపాయిని పేద ప్రజలకి, లేకపోతే పార్టీలకి, మా పార్టీ ఆఫీస్ కి సంబంధించి, లేకపోతే ఎంతో మంది ఆడబిడ్డలకి ఇబ్బంది పడుతున్న వారికి, బోర్డర్ లో సైనికులకి ఖర్చు పెడుతున్న వ్యక్తి మనస్ఫూర్తిగా బాగుండాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నామండి. 5 సంవత్సరాల తర్వాత ఆయన సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి అందరం ఉర్రూతలుగుతున్నామండి. రజనీ గారిని అనుకోవటం అండి, రాజకీయాలు వేరు, సినిమాలు వేరండి నాకు తెలిసినంత వరకు. తప్పకుండా ఈ సినిమాని అందరూ కూడా వైసీపీ వాళ్ళు కూడా చూస్తారని అనుకుంటున్నాను, అభిమానులు అందరూ కూడా. ఇది చూద్దాం మేడం. ఓకే మేడం, నమస్కారం మేడం. నమస్తే.